బాహుబలి కోసం రాజమౌళి ఎన్ని కలలు కన్నాడో రుద్రమదేవి కోసం కూడా గుణశేఖర్ అన్నే కలలు కన్నాడు. బాహుబలి, రుద్రమదేవి రెండు ప్రతిష్టాత్మక చిత్రాలే. అయితే బాహుబలికి వచ్చిన క్రేజ్ లో 10% కూడా రుద్రమదేవికి రాలేదు. రాజమౌళి తన మాస్టర్ బ్రెయిన్ తో ఈ సినిమాకి పైసా ఖర్చు పెట్టకుండా బీభత్సమైన పబ్లిసిటీ చేసి విపరీతమైన హైప్ క్రియేట్ చేయగలిగాడు. అయితే గుణశేఖర్ మాత్రం ఈ విషయంలో క్రియేటివ్ గా ఆలోచించలేకపోయాడు. రుద్రమదేవి తొలి ట్రైలర్ కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దాంతో రుద్రమదేవి వైపు బయ్యర్స్ తొంగి చూడలేదు. బాహుబలి కంటే ముందే రుద్రమదేవిని విడుదల చేయాలనుకున్నాడు గుణశేఖర్. కానీ అది సాధ్యం కాలేదు. ఇప్పుడు బాహుబలి వచ్చేసింది. రుద్రమదేవికి విముక్తి కలగడానికి ఇదే సరైన టైం. అందుకే ఆఘమేఘాల మీద రుద్రమదేవిని బయటకు తీసుకొద్దాం అనుకుంటున్నాడు గుణశేఖర్. ఈ సినిమాకి ఇప్పటి వరకు 65 కోట్ల బడ్జెట్ అయిందని టాక్. ఏ సినిమా అయినా నిర్మాత టేబుల్ ప్రాఫిట్తో అమ్ముకోవాలని చూస్తాడు. కానీ ఈ సినిమా మాత్రం గుణశేఖర్ కనీసం 20 కోట్ల టేబుల్ లాస్తో రిలీజ్ చేస్తున్నాడట. ఇప్పటికైనా ఈ సినిమాని విడుదల చేస్తే అదే 10,000 అనుకుంటున్నాడట. పెరిగిపోతున్న వడ్డీలు, ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలంటే ఈ సినిమాని నష్టంతో రిలీజ్ చేయడం కంటే మరో మార్గం లేదని భావిస్తున్నాడు గుణశేఖర్. ఈ నెల చివరి వారంలో గానీ, ఆగస్ట్ తొలి వారంలో గానీ రుద్రమదేవి వచ్చేసే ఛాన్స్ ఉందని టాక్. గుణశేఖర్ కలల చిత్రం కనీ విని ఎరుగని విజయం సాధించి గుణశేఖర్కి ఉపశమనం తీసుకురావాలని కోరుకుందాం.